హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మన ఏపీఎస్సి గ్రూప్ 2 మెంటార్షిప్ న్యూ బ్యాచ్ అయితే మనకి జూలై 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో చాలామంది సార్ న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటనేది అడుగుతున్నారు. అండ్ జూలై 1 నుంచి అయితే మన మెంటార్షిప్ కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే, సో చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ముందు నుంచే ఎగ్జామ్స్ రాయకపోవడం, ముందు నుంచే క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, ముందు నుంచే ఆన్సర్స్ ఎంసీక్యూస్ సాల్వ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఎంత చదివినా కానీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి నష్టపోతున్నారు. ఎందుకనంటే ఎగ్జామ్లో అల్టిమేట్గా మీరు అక్కడ ఆన్సర్స్ మార్క్ చేయాలి, కరెక్ట్గా మార్క్ చేయాలి, యాక్యురేట్గా మార్క్ చేయాలి. మిగతా వాళ్ళకన్నా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ట్రా అటెంప్ట్ చేయాలి. ఓకే, సో కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. సో అప్పుడే మీరు ఆ ఎడ్జ్ మార్క్స్ సంపాదించుకోగలుగుతారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒకవేళ 1:50 ఉన్న 750 పోస్టే కాబట్టి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. గతంలో ఆల్రెడీ గ్రూప్ 2 అటెంప్ట్ చేసిన వాళ్ళ నుంచి కాంపిటీషన్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ న్యూ ఎంట్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కాంపిటీషన్ వస్తుంది. అండ్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి ట్రై చేసి దానికి అక్కడి నుంచి వచ్చి ప్రాక్టీస్ చేస్తూ గ్రూప్ 2కి చదువుకుంటూ ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. సో కాంపిటీషన్ అయితే హెవీగా ఉంటుంది. పేపర్ టఫ్నెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎంసీక్యూస్ అయితే డైలీ సాల్వ్ చేయండి. నా సజెషన్ ఏంటంటే ఎవ్రీడే 50 ఎంసీక్యూస్ మినిమం సాల్వ్ చేయండి. ఈ 50 ఎంసీక్యూస్ ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళకి మంచి స్కోర్ అయితే మీరు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్. ద బెస్ట్ ఈజియెస్ట్ వే టు సక్సీడ్ వచ్చేసరికి సాల్వ్ మోర్ క్వశ్చన్స్ అండి. చదువుకోవడం, సార్ మరి సబ్జెక్ట్ చదువుకోవాలి కదా, ఎస్ సబ్జెక్ట్ చదవాల్సిందే. సబ్జెక్ట్ చదువుకోవడం, దాని మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం. సో మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ అయితే మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ప్రిలిమ్స్కి వెళ్ళేసరికి కనీసం ఒక 3 రివిజన్స్ చేయడం చేస్తాము. మెయిన్స్కి వెళ్ళేసరికి 5 రివిజన్స్ అయితే మీతో చేయించడం చేస్తాము. ఓకే, సో జూలై 1 నుంచి మనకి షెడ్యూల్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి, ఎవ్రీడే మీకు ఒక టాపిక్, ఒక పర్టికులర్ టాపిక్ మీద ఒక సబ్జెక్ట్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ రెండింటి మీద మీరు ఈ 2 సాయంత్రం వరకు చదువుకుంటారు, ఈవినింగ్ టెస్ట్ రాస్తారు. ఎవ్రీడే 8 PM తర్వాత మీకు టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఇండియా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇలాగా మనం ప్రతిరోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నాము. యూటిలైజ్ చేసుకోండి. కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది జూలై 1 నుంచి. ఇప్పటి వరకు ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదో, గతంలో ఆల్రెడీ అటెంప్ట్స్ ఇచ్చి ఇప్పుడే నేను బిగిన్ చేస్తున్నాను సార్, రకరకాల కారణాల వల్ల నేను అటెంప్ట్ చేయలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసుకున్నా మీరు సక్సెస్ సాధించుకోగలుగుతారు. ఓకే, సో ప్రిన్సిపల్ ఏంటంటే ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఒకటే ప్రిన్సిపల్. ఎందుకనంటే ఆ క్వశ్చన్స్ మనకి నేర్పిస్తుంది. ఆ క్వశ్చన్స్ ఎలా థింక్ చేయాలో నేర్పిస్తుంది, క్వశ్చన్స్ ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలో నేర్పిస్తుంది. ఆ క్వశ్చన్స్ వల్ల కాంపిటీషన్ ఎక్కడుందో తెలుస్తుంది సాల్వ్ చేయడం వల్ల. ఓకే, సో దీంట్లో మనం డైలీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్ మెటీరియల్ అండ్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ సపరేట్గా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. టెస్ట్ వచ్చేసరికి బైలింగ్వల్లోనే ఉంటాయి. ఓకే, సో యూటిలైజ్ చేసుకోండి. న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ బ్యాచ్ మీరు ఖచ్చితంగా మీరు ఫాలో అయితే, రెగ్యులర్గా ఎవ్రీడే కనుక మీరు ఫాలో అయితే, ఎవ్రీడే టెస్ట్ అటెంప్ట్ చేస్తే, దాని తగ్గట్టుగా ఇంప్రూవ్ అవుతూ వెళ్తే ఆటోమేటిక్గా మీకు మంచి పొజిషన్లో మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ పొజిషన్నే మీరు సాధించుకోవడానికి అవకాశం. సో కావాలంటే మీరు చూడండి, ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నేను ఆల్రెడీ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడండి, మీకు ఒకసారి అర్థమవుతుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఒకసారి సాల్వ్ చేస్తే, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఒకసారి చూస్తే క్వశ్చన్స్ ఎలాంటివి వస్తున్నాయి, మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఏ విధంగా మనం మార్క్ చేసుకోవాలి, అండ్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలో తెలుస్తుందండి. ఓకే, నేను చెప్తున్నాను కదా, 100% మీరు సక్సెస్ సాధించాలంటే, నేను ఒక 1000 గంటల వీడియోలు వింటున్నాను, లేకపోతే ఒక 2000 గంటలు వీడియోలు వినేసాను, లేకపోతే నేను మెటీరియల్ ఒక 5000 పేజీల మెటీరియల్ చదివేసాను అంటే కాదండి. మీరు ఒక 20,000 క్వశ్చన్లు కనుక సాల్వ్ చేస్తే మీరు ఖచ్చితంగా సాధించుకోగలరు. అదైతే నేను గ్యారంటీ ఇస్తాను. మీరు ఒక 5,000 మెటీరియల్ మీరు చదివేశాను అని అంటే మీరు సక్సెస్ సాధిస్తారో లేదో నేను చెప్పలేను. కానీ ఒక 20,000 క్వశ్చన్లు కనుక మీరు సాల్వ్ చేస్తే, సబ్జెక్ట్ వైజ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు ఖచ్చితంగా ఈజీగా మీకు మంచి పొజిషన్ వస్తుంది. ఓకే, అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను 100%. కాబట్టి ఈరోజే స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు 30% డిస్కౌంట్ ఆఫర్ కూడా ఇస్తున్నాము. యూటిలైజ్ చేసుకోండి. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్.
ఓకే, సో ఫస్ట్ 50 మెంబర్స్కి ఇది ఆఫర్ అప్లై చేస్తున్నాము. డిస్క్రిప్షన్లో దీని కోర్సుకి సంబంధించిన లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.